బండ్స్ వాటర్ రైజ్ చేయగలిగితే ఓకే, చేయకపోతే మనం క్యాన్సిల్ చేసి టెండర్స్ పిలుచుకుని ఏదో ప్రోగ్రెస్ ఏదో డిసిషన్ తీసుకోండి. ఈ వర్క్ మీరు కంప్లీట్ చేసేసుకుంటే మీకు డ్రింకింగ్ వాటర్ వస్తుంది. 7 PMC మీరు అన్నట్టు కలర్ అయిపోతే ఇది కావాల్సిన వరకు వేసారు వాటర్ అట్లా పంపిస్తుంది ద్వారా కనపడుతుంది. ఓకే వెళ్దాం. మరి ఏదైతే తారక రామ తీర్థ సాగర్ ప్రాజెక్ట్ కి సంబంధించి మరి యొక్క డైవర్షన్ కెనాల్ ఏదైతే ఉందో అది 60% వరకు పూర్తయింది. ఇంకా రిమైనింగ్ బ్యాలెన్స్ 40% మన డైవర్షన్ కెనాల్ పూర్తి చేయాలి. అదేవిధంగా ఏదైతే టన్నెల్ ఏదైతే మధ్యలో టన్నెల్ ఉందో ఆ టన్నెల్ కూడా ఇప్పటికి కేవలం 20% మాత్రమే టన్నెల్ పూర్తయింది. అది కూడా 100% మనం ఇంకా మిగిలిన బ్యాలెన్స్ 80% టన్నెల్ పూర్తి చేయవలసిన పరిస్థితి ఉంది. అదేవిధంగా ఏదైతే రిజర్వాయర్ తారక రామ తీర్థ సాగర్ ప్రాజెక్ట్ కి సంబంధించి మెయిన్ రిజర్వాయర్ ఏదైతే ఉందో ఆ రిజర్వాయర్ కూడా కెపాసిటీ చూస్తే 2.7 TMC 2.7 TMCల కెపాసిటీ ఏదైతే రిజర్వాయర్ ఉందో మరి ఈ రిజర్వాయర్ కి సంబంధించి ఎర్త్ బండ్ కూడా నేను ఇప్పుడు అధికారులను అడిగితే ఎర్త్ బండ్ కూడా కేవలం 60% మాత్రమే పూర్తయింది. ఇంకా 40% వరకు కూడా ఎర్త్ బండ్ వరకు కూడా ఈ రిజర్వాయర్ కి ఉందని చెప్పడం జరిగింది. ఈ మిగిలినటువంటి బ్యాలెన్స్ పనులు చేయడానికి ప్రధానంగా రిజర్వాయర్ లో ఏదైతే R&R ఏదైతే ఉందో మరి వాళ్ళకి దగ్గర ఇంకా 175 కోట్ల రూపాయలు R&R మరి వాళ్ళకి అందజేసినట్లయితే ఏదైతే ఈ యొక్క ఎర్త్ బండ్ వరకు కూడా పూర్తవుతుందని ఏదైతే అధికారులు కూడా ఈ రోజు మరి చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఈ యొక్క ప్రాజెక్టు యొక్క లక్ష్యం ఏదైతే ప్రధానంగా విజయనగరం పట్టణానికి అదేవిధంగా రేపు రాబోయేటువంటి రోజుల్లో వచ్చేటువంటి భోగాపురం ఎయిర్పోర్ట్ కి ఈ రెండింటికి కూడా అత్యంత అవసరమైనటువంటి మరి త్రాగునీరు పారిశ్రామిక అవసరాలు తీర్చేటువంటి నీరంతా కూడా ఈ తారక రామ తీర్థ సాగర్ ప్రాజెక్టు నుంచి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా దానికి ఆ రకంగా ప్రయారిటీ. అదేవిధంగా దగ్గర మరి 20,000 ఎకరాలు పైబడి మరి సాగునీరు అందించేటువంటి అవకాశం కూడా ఈ యొక్క ప్రాజెక్టుకి ఉంటుంది. నిజంగా ఈ తారక రామ తీర్థ సాగర్ ప్రాజెక్టు ఒక రూపకల్పన జరిగింది అని అంటే అది నారాయణ స్వామి గారు ఆయన కృషి ఆయన కళ. నిజంగా పెద్ద ఆయనకు కూడా మనందరూ కూడా చేతులెత్తి మేము కూడా మీ అందరి తరఫున కూడా ఆయనకి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం. తప్పనిసరిగా దీని ప్రాధాన్యత దృష్టిలో పెట్టుకుని పని చేస్తాము. ఈ రోజు కూడా 18,000 కోట్లు ఆల్రెడీ ఇరిగేషన్ బకాయిలు ఉన్నాయి. గత ప్రభుత్వం మాకు వారసత్వంగా ఇచ్చింది. అంచేత ఒక పక్కన ఏదైతే బకాయిలు చెల్లించాలి బిల్లులు, ఇంకొక పక్కన తెచ్చినటువంటి అప్పులు చెల్లించాలి, ఇంకొక పక్కన తెచ్చినటువంటి అప్పులకి వడ్డీలు కట్టుకోవాలి, మళ్ళీ ఇంకొక పక్కన ఇటువంటి కొత్తవన్నీ కూడా మళ్ళీ నిర్మాణం చేసి మళ్ళీ వీటికి బిల్లులు చెల్లించాలి. మాకు ఒకే ఒక నమ్మకం విశ్వాసం ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఒక పరిపాలన దక్షత ఉన్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండడం, ఆయనకి పవన్ కళ్యాణ్ గారు అండగా నిలబడడం, వీరిద్దరికీ తోడుగా నరేంద్ర మోడీ గారు ఉండడం వల్ల ఈ సవాళ్ళనన్నింటినీ కూడా అధిగమించి ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా ఖచ్చితంగా ఉత్తరాంధ్ర ప్రయోజనాల్ని మేము ఫస్ట్ ప్రయారిటీగా పెట్టుకుని ఉత్తరాంధ్రకు ఉజ్వల భవిష్యత్తు ఉండేటువంటి విధంగా మరి ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తుంది.